హలో స్టూడెంట్స్, 2025-26 అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఏపీ ఇంటర్మీడియట్ న్యూ సిలబస్ ఫస్ట్ ఇయర్ ట్రిగ్నోమెట్రీ ఎక్సైజ్ 3.3లో సమ్స్ చూద్దాం. ప్రూవ్ దట్ ఫస్ట్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ sin square pi by 6 plus cos square pi by 3 minus tan square pi by 4 is equal minus 1/2 అని ప్రూవ్ చేయాలి. pi by 6 అసలు పై అంటే ఎన్ని డిగ్రీలు అండి? పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ 180 degrees. పై బై 2 అయితే ఎంత అవుతుందండి? 2 కనుక రాస్తే 90 degrees. 4 కనుక రాస్తే డినామినేటర్లో డివైడ్ బై 4 రాస్తే 45 degrees. కింద 4 ఉంటే 45, కింద కనుక 3 ఉన్నదనుకోండి 60, పై కింద కనుక 6 ఉన్నదనుకోండి 30. పై అంటే 180, పై బై 2 రేడియస్ అంటే 90, బై 2 అయితే 90, పై కింద 4 ఉంటే 45, పై కింద 3 ఉంటే 60, పై కింద 6 ఉంటే 30 degrees. ఓకేనండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు sin స్క్వేర్ పై బై 6, 6 అంటే ఎన్ని డిగ్రీలు? 30 degrees. ఆన్సర్ చూద్దామండి. సో దిస్ ఈజ్ sin 30 degrees హోల్ స్క్వేర్. sin స్క్వేర్ ఎక్స్ అంటే sin square x can be written as sin x whole square. కాబట్టి దీన్ని డిగ్రీస్లో మార్చి హోల్ స్క్వేర్గా రాసుకోండి. sin 30 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుందండి? cos 5/3 కాబట్టి 60, cos 60 హోల్ స్క్వేర్ మైనస్ tan 45 degrees హోల్ స్క్వేర్. అదండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఆన్సర్ ఏమని ప్రూవ్ చేయాలి? -1/2. sin 30 హాఫ్ అండి. sin 30 ఎంత? హాఫ్. సో దిస్ ఈజ్ హాఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ cos 60 అంటే 1/2 అండి. 1/2 హోల్ స్క్వేర్ మైనస్ tan 45 వాల్యూ 1 హోల్ స్క్వేర్. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి? 1/4 ప్లస్ అగైన్ 1/4 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 1/4 ప్లస్ 1/4 అంటే 1/2. 1/2 మైనస్ 1, 1/2 మైనస్ 1 అంటే ఏమవుతుందండి? -1/2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. మీరు లాజికల్గా ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలనుకోండి. ఒక లాజిక్ డయాగ్రామ్ ఉంది, టేబుల్, అది చూడండి. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees తీసుకోండి. ఇక్కడ యాంగిల్ థీటా, sin థీటా, కాస్ థీటా రాసుకోండి. sin థీటా, కాస్ థీటా. 0 దగ్గర √0/4 అని రాసుకోండి. ఒక మ్యాజిక్ టేబుల్. √0/4 అంటే 0. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్లో న్యూమరేటర్ను 1 పెంచుకుంటూ వెళ్ళండి. √1/4 అంటే ఎంత అండి? 1/2. నెక్స్ట్ దీన్ని √2/4 అని రాయండి, అంటే 1/√2 అవుతుంది. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4 అని రాసుకోండి. అంటే ఇది అసెండింగ్ ఆర్డర్ అలా పెంచుకు వెళ్ళండి న్యూమరేటర్ని. డినామినేటర్ మాత్రం 4 రాసుకుంటూ వెళ్ళండి. ఇదేమవుతుందండి? √3/2. నెక్స్ట్ √4/4 అంటే ఎంత అండి? 1. sin 0 వాల్యూ ఎంత అంటే 0. sin 30 ఎంత అంటే హాఫ్. sin 45 ఎంత అంటే 1/2. sin 60 ఎంత అంటే √3/2. sin 90 అంటే ఎంత? 1. అంటే ఏం చేశానండి నేను? దీన్ని అసెండింగ్ ఆర్డర్లో √0/4, √1/4, √2/4, √3/4, √4/4 అని రాశాను. 4/4 వాల్యూ 1 కదా. అదే ఇలా రివర్స్లో రాసుకుంటూ డిసెండింగ్ ఆర్డర్లోకి వెళ్ళిపోండి. అప్పుడు కాస్ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4/4 అంటే ఎంతండి? 1. ఈ 1 ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇది రాయండి 3/4 ఎంతండి? √3/2. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2/4 అంటే ఎంతండి? 1/√2. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 అంటే ఎంతండి? 1/2. స్క్వేర్ రూట్ ఆఫ్ 0/4 అంటే ఎంతండి? 0. చూడండి అంత ఈజీగా టేబుల్ ఫామ్ అయిపోయింది. sin 0 ఎంత అంటే 0, cos 0 ఎంత అంటే 1, sin 45 ఎంత అంటే 1/2, cos 45 ఎంత అంటే 1/2, sin 60 ఎంత అంటే √3/2, cos 60 ఎంత అంటే హాఫ్. ఏం చేశారంటే √0/4, √1/4, √2/4, √3/4, √5/4 రాసి మళ్ళీ రివర్స్లో
root of 4/4, root of 3/4, root of 2/4, root of 1/4, root of 0/4 రాసుకోండి. అప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మీకు బై హార్ట్ చేయకుండా ఈజీగా గుర్తుండిపోతాయి. ఇది టేబుల్ వేయడానికి ఇట్ ఈస్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ 1 or 2 minutes. దాంతో ఏమవుతుందని మొత్తం వాల్యూస్ అన్ని మన హ్యాండ్ గ్రిప్లో ఉంటాయి. అప్పుడు ఇలాంటి వాల్యూస్ వచ్చినప్పుడు ఈజీగా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. Prove that 3 sin pi/6 into secant pi/3 minus 4 into sin pi/6 into cot pi/4. 1 అని ప్రూవ్ చేయాలి. pi/6 ఎన్ని డిగ్రీలు అంటే 30, pi/3 ఎన్ని డిగ్రీలు అంటే 60, pi/4 ఎన్ని డిగ్రీలు అంటే 45. వాట్ అబౌట్ 5 pi/6? 5 into pi/6. 5 into pi/6 అంటే 30 కదండి. 35 150. ఈ 150ని 180 మైనస్ 30 అని రాసుకుని సింప్లిఫై చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, చూద్దామండి. ఆన్సర్ 3 into sin 30 degrees. సీకెంట్ అంటే 1/cos 60 degrees. సీకెంట్కి రెసిప్రోకల్ కాస్ కదండి. నెక్స్ట్ మైనస్ 4 sin 150 degrees. cot 45 degrees. cot 45 వాల్యూ 1 అండి. sin 30 హాఫ్, cos 60 హాఫ్. 1/2 అంటే ఇది 2 అయిపోతుంది. దీని వాల్యూ తెలుసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. 3 into sin 30 అంటే హాఫ్, 1/cos 60 అంటే 1/2, minus 4 sin 150 అంటే 180 minus 30 into cot 45 అంటే 1. దట్ ఈస్ 3 into 1/2 అంటే 3/2. ఇది 2 అవుతుందండి. 1/1/2 అంటే 2 minus 4 sin 180 minus 30. 180 minus 30 ఎక్కడ ఉంటుందండి? సెకండ్ క్వాడ్రంట్. ఎక్కడ? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఏంటండి? పాజిటివ్. 180 ఈవెన్ యాంగిల్గా కన్సిడర్ చేయాలి. అయినప్పుడు సైన్ ఈవెన్ యాంగిల్ ఉన్నప్పుడు సైన్ అవుతుంది. సైన్ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్ కాబట్టి ఇది sin 30 అవుతుంది. సో 4 sin 30 degrees. sin 30 ఇంటూ అక్కడ ఎంతండి? 1. మళ్ళీ చెప్తున్నాను. sin 180 మైనస్ తీటా ఏ క్వాడ్రంట్ యాంగిల్? 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి? పాజిటివ్. కాబట్టి ఆన్సర్ ప్లస్సే వస్తుంది. 180 ఈవెన్ కాబట్టి సైన్ మారదు. సైన్ ఆఫ్ 30 అని రాసుకోవాలి. సో ఈ టూ టేబుల్ క్యాన్సిల్ అయితే 3 minus 4 into sin 30 వాల్యూ హాఫ్ ఇంటూ 1 అంటే తీసేయండి. 3 minus 2 టేబుల్ పోతే 2, దట్ ఈజ్ ఈక్వల్ 1 ఈజ్ ద ఆన్సర్. సో షో దట్ 1 అన్నాడు కదండి, ఇదే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. cot square pi/6 plus cosecant 5 pi/6 plus 3 tan square pi/6. 6 అని ప్రూవ్ చేయాలి. pi/6 అంటే ఎన్ని డిగ్రీలు అంటే 30. 5 pi/6 35 150. pi/6 30. ఓకే, LHS తీసుకుంటున్నాను. cot pi/6 అంటే 30 కాబట్టి cot 30 హోల్ స్క్వేర్ అన్నాడు. ఇందాక చెప్పా cot θ హోల్ స్క్వేర్ అన్నా cos స్క్వేర్ θ అన్న ఒకటే. ఏంటండి అది? cot స్క్వేర్ θ ఈజ్ నథింగ్ బట్ cot θ హోల్ స్క్వేర్. అలాగే sin స్క్వేర్ θ అంటే sin θ హోల్ స్క్వేర్. tan స్క్వేర్ θ అంటే tan θ హోల్ స్క్వేర్. ఓకే, 5/6 అంటే 30 degrees ప్లస్ కొసికెంట్ అనేది సైన్కి రెసిప్రోకల్ కదా. ఎప్పుడైనా సరే సీకెంట్ కొసికెంట్లు కనుక వస్తే వాటికి రెసిప్రోకల్స్ రాసి సైన్ కాసులు మార్చేసుకుని చేయండి, ఈజీ అయిపోతుంది. ఇది ఏమవుతుందండి? 1/sin 5/6 అంటే 30, 3/5 15 అంటే 150 degrees ప్లస్ 3 into tan 5/6 అంటే 30 హోల్ స్క్వేర్. సో cot 30 ఎంత? cot 30 తెలియలేదు అనుకోండి, tan 30 చూడండి. tan 30 ఎంతండి? sin 30 హాఫ్, cos 30 √3/2, tan 30 1/√3. అంటే ఇది 1/√3కి రెసిప్రోకల్. మళ్ళీ రాస్తున్నా చూడండి. tan
30 degrees ఈజ్ ఈక్వల్ 1/√3. మరి cot అంటే ఏంటంటే అర్థం, cot 30 ఈజ్ ఈక్వల్ 1/tan 30. 1/tan 30 అంటే 1/1/√3. అప్పుడు ఏమవుతుందండి, √3 పైకి వెళ్ళి cot 30 ఈజ్ ఈక్వల్ √3 అవుతుంది. అంటే దిస్ ఈజ్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/, ఇంతకుముందు కూడా రాసే ఉంది sin 150, 180 మైనస్ 30 ప్లస్ 3 ఇంటూ tan 30 1/√3. 1/√3కి హోల్ స్క్వేర్ అండి. దిస్ ఈజ్ 1/√3 హోల్ స్క్వేర్. ఇది √3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 1/sin 180 మైనస్ థీటా. సెకండ్ కోఆర్డినేట్ అనుకున్నాం, ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చేసాం. sin 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా లైస్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్ అండ్ ఇన్ ద సెకండ్ కోఆర్డినేట్ sin ఈజ్ పాజిటివ్, కాబట్టి ఆన్సర్ ప్లస్ వస్తుంది. 180 మైనస్ థీటా అయినప్పుడు ఇది ఈవెన్ యాంగిల్గా కన్సిడర్ చేస్తే సైన్గానే ఉంటుంది, sin 30 అవుతుంది. sin 30 ఎంత అండి, ఇది sin 30 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో sin 30ని హాఫ్ అని దాదాం, ప్లస్ 3 ఇంటూ ఇది 1/3 √3 హోల్ స్క్వేర్ కాబట్టి 1/3 అవుతుంది. అంటే ఇక్కడ 3 క్యాన్సిల్, దట్ ఈస్ 3 ప్లస్ 1/sin 30 అంటే హాఫ్ అండి, ప్లస్ ఇది 1 అవుతుంది. 3 ప్లస్ 1/1/2 అంటే 2 ప్లస్ 1. టోటల్ వాల్యూ ఎంత అండి, 6. 3 ప్లస్ 2 ప్లస్ 1 6 ఈజ్ ద ఆన్సర్. ఈజీగా ఉంటే కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం అండి. 2sin స్క్వేర్ 3π/4 ప్లస్ 2 cos స్క్వేర్ π/4 ప్లస్ 2 secant స్క్వేర్ π/3. ఆన్సర్ ఎంత అని చెప్పాలంటే 10. sin స్క్వేర్ థీటాని sin థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు అని చెప్పారు. cos స్క్వేర్ థీటాని cos థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. secant స్క్వేర్ థీటాని secant థీటా హోల్ స్క్వేర్. అయితే secant ఉన్నప్పుడు దాన్ని 1/cosగా రాసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, ఇది ఒక్కటే మార్చుకోండి కాస్ట్లోకి. సో ఆన్సర్ చూద్దామండి. 2 ఇంటూ sin 3π/4. π/4 అంటే ఎంతండి, 45. 40/3 అంటే 135. సో దిస్ ఈజ్ 135. sin 135 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ cos π/4. π/4 అంటే ఎంత, 45 కదా, cos 45 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1/π/3 అంటే ఏంటి, 60 డిగ్రీస్ అంటే 1/cos 60 హోల్ స్క్వేర్ అని రాసుకోండి. secant స్క్వేర్ థీటా అంటే 1/cos స్క్వేర్ థీటా, అంటే secant థీటా అంటే 1/cos థీటా, దానికి రెసిప్రోకల్. ఇదేమవుతుంది చూడండి, 2 ఇంటూ sin 180 మైనస్ 45 రాసుకోవచ్చు అండి. డైరెక్ట్గా మనకి 135 వాల్యూ తెలియలేదు అనుకోండి, 180 మైనస్ నియరెస్ట్ యాంగిల్ తెలిసిన యాంగిల్ 45, కాబట్టి 180 మైనస్ 45 రాసుకోండి. హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ cos 45 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 2/cos 60 1/2, దానికి మళ్ళీ హోల్ స్క్వేర్. ఇది ఒక్కటి తెలుసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. sin 180 మైనస్ థీటా ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్లో వచ్చింది. sin 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా సెకండ్ క్వార్టర్ యాంగిల్ ఇన్ ద సెకండ్ కోఆర్డినేట్ sin ఈజ్ పాజిటివ్, కాబట్టి ఇది ఆన్సర్ పాజిటివ్. ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా పవర్లో స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది. 180 ఈవెన్ కాబట్టి సైన్ మారదు, sin 45 అవుతుంది. సో దిస్ ఈజ్ sin 45 హోల్ స్క్వేర్. 2 ఇంటూ sin 45 డిగ్రీస్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఇది 1/√2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి, 1/2. నెక్స్ట్ ప్లస్ 2 ఇది ఎంత అండి, 1/4. ఈ 1/2 హోల్ స్క్వేర్ 1/4. ఈ 1/4 ఏమవుతుందండి, పైకి వెళ్తే 4/2తో మల్టిప్లై 8 అవుతుంది. సో 2 ఇంటూ sin 45 అంటే ఎంత అండి, 1/√2. పవర్లో ఉంది స్క్వేర్ ప్లస్ 2 క్యాన్సిల్ 1 ప్లస్ ఇది ఎంత అవుతుందండి, 8. ఓకే, 2 ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి, 1/2 ప్లస్ 1 ప్లస్ 8. 2 క్యాన్సిల్ అయితే 1 ప్లస్ 8 దట్ ఈస్ 1/10. ఏమని ప్రూవ్ చేయమన్నాడండి, 1/10. మనకు కూడా ఏమొచ్చింది, 1/10. ఆన్సర్ ఈజీగా ఉందా? ఈజీగా ఉంటే మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉపయోగకరంగా ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్
cos pi by 4 minus x into cos pi by 4 minus pi minus sin pi by 4 minus x into sin pi by 4 minus pi. ఇది ఒక ఫార్ములా యొక్క ఎక్స్పాన్షన్ లాగా ఉంచండి. కాస్ ఏ కాస్ బి చూడండి, ఇది ఏ అనుకోండి, పై బై 4 మైనస్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది, పై బై 4 మైనస్ 5, ఇక్కడ ఎక్స్ లేదు, అంటే రెండు యాంగిల్ సేమ్ కాదు, ఒకటి ఏ అనుకుంటే ఒకటి బి అనుకోవచ్చు. కాస్ ఏ కాస్ బి మైనస్, మళ్ళీ ఇది రిపీట్ అయింది, సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా లాగా ఉంది. సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఈ ఫార్ములాతో కంపేర్ చేస్తే దీని ఆన్సర్ ఎంత అండి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అండి. దట్ ఈజ్ ఈక్వల్ కాస్ ఆఫ్ ఏ అంటే పై బై 4 మైనస్ ఎక్స్ ప్లస్ బి అంటే పై బై 4 మైనస్ వై. సో పై బై 4 యాడ్ చేస్తే ఎంత అండి? పై బై 2 మైనస్ ఆఫ్, రెండిట్లో మైనస్ కామన్ కాబట్టి మైనస్ కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. కాస్ 90 మైనస్ థీటా కాదు, కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా. సో దిస్ ఈజ్ సైన్ థీటా వాల్యూ ఎంత అండి? ఇక్కడ ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేసాం? కాస్ 90 మైనస్ థీటా, దట్ ఈజ్ 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్, ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్లే, 90 ఆడ్ యాంగిల్ కాబట్టి కాస్ని సైన్గా రాసుకోవాలి, సైన్ థీటా. సో ఆన్సర్ వచ్చిందండి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, నెక్స్ట్ సైన్ 15 వాల్యూ కనుక్కున్నాడు. ఫైండ్ సైన్ 15 డిగ్రీస్. సైన్ 15 వాల్యూ ఎంత? మనకి 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ వరకు మాత్రమే కొన్ని ఐడియా ఉంటాయి. కానీ ఇది 15 డిగ్రీస్, 0కి 15కి, 15 తర్వాత 18కి, 18 తర్వాత 22కి, మళ్ళీ 6.5 డిగ్రీస్ కూడా వాల్యూస్ ఉన్నాయండి. ఫస్ట్ 15 డిగ్రీస్ చూద్దాం. సైన్ 15 దీన్ని ఎవరు రాసుకోవచ్చు అంటే సైన్ ఆఫ్ తెలిసిన వాల్యూస్లోకి మార్చుకోవాలి. మనకి తెలిసిన డిగ్రీస్ ఇప్పుడే అనుకున్నాం, ఏమనుకున్నాం? 30, 45. 45, 30కి డిఫరెన్స్ చూడండి, 15 కదా. సో 15 ఏమని రాయొచ్చు? సైన్ ఆఫ్ 45 మైనస్ 30 అని రాసుకోవచ్చు. డిగ్రీస్లో రాసా. ఇది చూస్తానికి ఎలా ఉందండి? ఏ మైనస్ బి లాగా ఉంది, వేర్ ఏ ఈజ్ 45 అండ్ బి ఈజ్ 30 డిగ్రీస్. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటో చూద్దాం. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి అంటే ఫస్ట్ సైన్ రాయాలి, తర్వాత కాస్ రాయాలి. సైన్ ఏ కాస్ బి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ తర్వాత కాస్ ఏ సైన్ బి, అలా రాసుకోవాలండి. ఇది ఫార్ములా సైన్ ఏ మైనస్ బి ఫార్ములా, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు ఇక్కడ ఏ అంటే 45 డిగ్రీస్, బి అంటే ఎంత అంటే 35 డిగ్రీస్. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చండి? సైన్ ఏ అంటే సైన్ 45 డిగ్రీస్, సైన్ ఏ కాస్ బి అంటే కాస్ 30 డిగ్రీస్ మైనస్ కాస్ ఏ అంటే కాస్ 45, కాస్ 45 డిగ్రీస్ ఇంటూ సైన్ బి అంటే సైన్ 30 డిగ్రీస్. ఈ వాల్యూస్ అన్ని మనకి తెలుసు అనుకుంటా కదండి. సైన్ 45 1/√2 నేనా? సో దిస్ ఈజ్ ఈక్వల్ 1/√2 కాస్ 30 √3/2 కదండి, √3/2 మైనస్ కాస్ 45 1/√2 సైన్ 30 హాఫ్. అంటే ఇది ఏమవుతుందో చూడండి, √3/2 ఇంటూ √3, 2 ఇంటూ √2 మైనస్ 1 ఇంటూ 1 1/2√2. ఎల్సిఎం ఎంతో చూడండి, రెండు డినామినేటర్ సేమ్ కాబట్టి ఎల్సిఎం 2√2 అవుతుంది. ఈ రెండింటి ప్రొడక్ట్ చేయకల్లా సేమ్ కాబట్టి ఒకటే రాసుకోవాలి. అంటే 2√2 సేమ్ కదా, క్యాన్సిల్ అయితే 1 టైం, 1 ఇంటూ √3 అంటే √3 మైనస్ ఇది కూడా సేమే కదా. ఈ ఎల్సిఎంని ఇది ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది? 1 టైం, 1 ఇంటూ 1 అంటే 1. సో సైన్ 30 డిగ్రీస్ సారీ సైన్ 15 డిగ్రీస్ ఎంత అయిందో చూడండి, √3 మైనస్ 1/2√2. Therefore, sin of 15 degrees is equal √3 minus 1/2√2. Sin 15 తెలిసింది అనుకోండి,
కాసుల్లో 75 వాల్యూ వచ్చేస్తుంది. సో సైన్ ఆఫ్ 90 మైనస్ 75 అని రాసుకోవచ్చండి. సైన్ 15 సైన్ 90 మైనస్ థీటా. సైన్ 90 మైనస్ థీటా అంటే ఎంతండి? కాస్ థీటా. సో కాస్ 75. సైన్ 15ని సైన్ 90 మైనస్ 75 రాస్తే దాని ఏమైందండి? కాస్ 75. అంటే సైన్ 15 ఈజ్ నథింగ్ బట్ కాస్ 75. ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు కాస్ 75 డిగ్రీస్. కాస్ 75 వాల్యూ ఎంత అంటే √3 మైనస్ 1/2√2. అలాగే సైన్ 15 వాల్యూ ఎంత అంటే √3 మైనస్ 1/2√2. అడిగింది ఏంటంటే సైన్ 15. ఓకే.